ప్రయాణికులు ఉన్నారు. అంతా సజావుగా ఉంది. కానీ కొద్ది నిమిషాల్లోనే ఏదో తెలియని గందరగోళం, ఏదో తెలియని ఒక ప్యానిక్ కొంతమందిలో కనిపిస్తోంది ప్రయాణికుల్లో. మిగతా వాళ్ళకి అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో. కెప్టెన్ నుంచి ఏదో అనౌన్స్మెంట్ వస్తోంది, సమ్ ఎమర్జెన్సీ అని. విండోలోంచి బయటకు చూస్తే ఒక్కసారిగా భారీగా వస్తున్నటువంటి మంటలు, పొగ, ఇంజిన్ అంతా కూడా కాలిపోతున్న దృశ్యాలు. ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయన్న భయం ఒక్కసారిగా గుండాగినంత పనైంది. ఇంతలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటూ కెప్టెన్ అనౌన్స్మెంట్ చేశాడు. ఆ తర్వాత సురక్షితంగా ఎలాగో కష్టపడి కెప్టెన్ ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేయగలిగాడు. కానీ ఒక్క క్షణం తేడాతో, చాలా అతి కొద్ది సమయం తేడాతో మాత్రమే ఈ విమానం అత్యంత భారీ ప్రమాదం నుంచి 200 మందిగా పైగా ప్రయాణికులు తమ ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి నుంచి చిన్న తేడాతో బయటపడగలిగారు. ఇది లాస్ ఏంజలస్లో జరిగిన ఘటన. లాస్ ఏంజలస్లో బోయింగ్ 767 విమానం బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఇంజన్లో భారీ మంటల కారణంగా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సురక్షితంగా బయటపడ్డందుకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకోగలిగారు. ఏ కొద్దిపాటి తేడా వచ్చినా, ఏ కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినా, లేదా కాలం కలిసి రాకపోయినా వారందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. గాల్లో ఉన్న విమానం పూర్తిగా బ్లాస్ట్ అయిపోయి ఉండేది ఖచ్చితంగా. కానీ కొద్దిపాటి అదృష్టం, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో, అక్కడ ఉన్నటువంటి కెప్టెన్ చాకచక్యంగా వ్యవహరించడంతో వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమాన ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. విమానం ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించిన బోయింగ్ 767 విమానానికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు వ్యాపించాయి. విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో సాంకేతిక సమస్య వచ్చి విమానం ఎడమ ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. మంటల్ని గుర్తించిన ఏటీసీకి సమాచారం ఇచ్చాడు పైలట్. వెంటనే లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్లో తిరిగి ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 356 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. సిబ్బంది కూడా ఉన్నారు. లాస్ ఏంజలస్ నుంచి అట్లాంటా వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. నిన్న మనం చూసాం ఇండియాలో జరిగినటువంటి అత్యవసర ల్యాండింగ్ పరిస్థితి. అంతకుముందు ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్నటువంటి ఫ్లైట్ కూడా అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ముంబైలో. ఇలా ప్రతిసారి ఎక్కడో ఒక చోట అమెరికన్ ఎయిర్లైన్స్ కానీ, లేదంటే ఇండిగోనా, లేదంటే ప్రతి దాంట్లోనూ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అది డొమెస్టిక్ అయినా సరే, ఇంటర్నేషనల్ అయినా సరే, స్టాండర్డ్స్ ఏవైనా సరే, మీరు ఎంత ఖర్చు పెడుతున్నా సరే, విమానం ఎక్కిన తర్వాత మళ్ళీ తిరిగి సేఫ్గా ల్యాండ్ అవ్వడం అనేది కాలం నిర్ణయించాల్సిందే. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక మనకి అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత ఇలాంటి ఒక ప్యానిక్ విమాన ప్రయాణికుల్లో ఎక్కువగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా భారతీయుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడ ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. విమాన ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా విమానయాన సంస్థలు లోపభూయిష్టంగా ఉండడం కూడా ఇక్కడ ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. ఫ్లైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. బోయింగ్ 767-43T డీటెయిల్స్ మనం చూస్తున్నాం. డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించింది, దేశానికి సంబంధించినటువంటి ఫ్లైట్ మనం చూస్తున్నాం. విమానంలో ప్రయాణికులు 356 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. విమానం బయలుదేరే సమయానికి సిబ్బందితో కలిసి ఎడమ ఇంజన్లో ఒక్కసారిగా భారీగా మంటలు రావడంతో విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లుగా సమాచారం. డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి బోయింగ్ 767 విమానం భారీ ప్రమాదం నుంచి
కొద్దిపాటి తేడాతో బయటపడిందనే చెప్పాలి. ఈ లాస్ ఏంజల్స్లో తిరిగి వెంటనే ల్యాండ్ చేశారు. విమానం ఇప్పటికీ 24 సంవత్సరాలుగా ఎగురుతున్నట్టుగా తెలుస్తుంది. అనేక గంటల పాటు, వేల గంటల పాటు ప్రయాణం చేసింది. చాలా సీనియర్ పైలట్సే ఉన్నారు. కానీ ఏ క్షణంలో దేనివల్ల ఏ సమస్యలు వస్తున్నాయో తెలియడం లేదు. ఫ్రీక్వెంట్గా వస్తున్నటువంటి సమస్యలు సహజంగా చాలా సందర్భాల్లో వెదర్ కండిషన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, సడన్గా వెదర్లో చేంజెస్ వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. లేదంటే ప్రమాదపు అంచుల వరకు వెళ్ళి వస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా వస్తున్న అతిపెద్ద సమస్య ఇంజన్లో లోపాలు, ఇంజన్లో సాంకేతిక సమస్యలు అంటున్నారు. భారతదేశంలో వరుసగా చోటు చేసుకున్నటువంటి ప్రమాదాల్లో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంట్లో 2 రకాలు. ఒకటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, ప్రాపర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల లేకపోవడం. మరొకటి ఇంజన్లో సాంకేతిక సమస్యలు అంటున్నారు. ఈ మధ్య అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత చాలా వరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ మనం చూసాం. చాలా విమాన సంస్థలు సర్వీసింగ్ సరిగా చేయించకపోవడం, ఎక్కువ ఖర్చు అవుతుందన్న ఉద్దేశంతో సరిగా సర్వీసింగ్ వ్యవస్థను నిర్వహించలేకపోవడం, అలాగే ఎక్స్పైర్ అయిపోయినటువంటి కొన్ని పార్ట్స్ను కొనసాగించడం, ఇలా చాలా కారణాలు. అలాగే ముఖ్యంగా సిబ్బంది శిక్షణ విషయంలో నెగ్లిజెన్స్ ఉండడం కూడా ఇది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. తగినటువంటి శిక్షణ లేకపోయినా, తగినటువంటి నైపుణ్యం లేకపోయినా సరే తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది కదా అని సిబ్బందిని నియమించుకోవడం వల్ల, అది సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి సిబ్బంది అయినా లేదంటే అన్స్కిల్డ్ అయినా సరే, ఎవరైనా సరే ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువ దారితీస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి, మరింత ఇన్స్పెక్షన్ కఠినంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు లాస్ ఏంజలీస్లో చాలా అతి కొద్దిపాటి తేడాతో, అదృష్టంతో 300లకు పైగా ప్రజలు తమ ప్రాణాలు సురక్షితంగా బయటపడ్డాయనే ఆనందంలో ఉన్నారు. కానీ ఏ కొద్దిపాటి తేడా వచ్చినా సరే, మరికొద్ది క్షణాలు ఈ ప్రమాదాన్ని గుర్తించడం లేట్ అయినా సరే వారందరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయి ఉండేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అహ్మదాబాద్ ప్రమాద ఘటనకు సంబంధించి డీటెయిల్స్ చూసాం మనం. ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోయినప్పటికీ కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. రైట్, మా ప్రతినిధి శిల్ప ఉన్నారు, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, 356 మంది ప్రాణాలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. లాస్ ఏంజలీస్లో తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్లైట్ని. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? లో పెను ప్రమాదం తప్పింది. ఒక్క విమాన ప్రమాదం మరొక విమాన ప్రమాదం ఇటు ప్రపంచవ్యాప్తంగా పోతూనే ఉన్నాయి. ఒకవైపు అహ్మదాబాద్ ఘటన, మరొక ముందే ఇటు అనేక సార్లు ఇటు డొమెస్టిక్ ప్లేన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సాంకేతిక సమస్యల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇష్యూస్ చూస్తూనే ఉన్నాం. కానీ లాస్ ఏంజల్స్ లో పెను ప్రమాదం తప్పింది. 365 మంది ప్రయాణికులు